హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎంఎస్ ఎస్క్యూఎల్ గురించి మొత్తం చెప్తాను. రియల్ టైంలో ఎలా చేస్తారు అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనం బేసిక్ నేర్చుకోవాల్సింది టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అదేవిధంగా డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి ఆ టేబుల్లోకి. ఇవి బేసిక్స్ అన్నమాట. బట్ ఇది రియల్ టైంలో వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే మల్టిపుల్ వేస్లో ఉంటుంది. జస్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని కాదు, మల్టిపుల్ వేస్లో మనం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే జస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది చాలా ఈజీ. బట్ మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఎన్వేరకర్ వచ్చేసరికి డేటా సైజ్ 10 ఉంది, ఇక్కడ వేర్క్యార్ వచ్చేసరికి సైజ్ 10 ఉంది. ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎన్వేర్క్యార్ అండ్ వేర్క్యార్. అండ్ టేబుల్ క్రియేట్ చేసినంత మల్టిపుల్ వేస్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తామని ఇక్కడ ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను డేటాని. అండ్ వేర్క్యార్ ఎన్వేర్క్యార్ మధ్య డిఫరెంట్. నెక్స్ట్ మనకి లోకల్ అండ్ గ్లోబల్ టెంప్ టేబుల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో టేబుల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో స్టార్టింగ్ వచ్చేసరికి టేబుల్ క్రియేట్. ఈ టేబుల్ క్రియేట్ వచ్చేసరికి నేను క్రియేట్ చేస్తున్నాను కదా. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. సేమ్ క్వరీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఒక డేటాబేస్లో ఒకే నేమ్ని మల్టిపుల్ టైమ్స్లో తీసుకోదు. సో ఇక్కడ మళ్ళీ చేంజ్ చేస్తే తప్పక ఆ నేమ్ అనేది మళ్ళీ తీసుకోదన్నమాట. సేమ్ నేమ్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిట్. సో మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినది అంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా టైప్ చూసారు కదా, ఎన్వేర్క్యార్ అండ్ వేర్క్యార్. వీటిలో సైజ్ చూడండి, టేబుల్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ట్ F1 క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా ఎన్వేర్క్యార్ యొక్క లెంత్ ఎంత ఉంది, 20 ఉంది. ఇక్కడ వేర్క్యార్ వచ్చేసరికి 10 ఉంది, చూసారా. బట్ ఇక్కడ మనం ఎన్వేర్క్యార్ ఇచ్చింది జస్ట్ 10, బట్ ఇక్కడ 20 తీసుకునేది. ఇట్స్ బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ 2 bytes ఈచ్ క్యారెక్టర్. అది ఈచ్ క్యారెక్టర్ వచ్చేసరికి 2 bytes తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మనం టేబుల్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ విధంగా మీరు SP_help కొట్టినా మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. SP_help అండ్ దాని యొక్క టేబుల్ నేము ఇక్కడ పేస్ట్ చేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా ఆల్ట్ F1 షార్ట్కట్గా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మల్టిపుల్ వేస్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ప్రజెంట్ మన దగ్గర డేటా అంటే రికార్డ్స్ అనమాట. ఇక్కడ ఏం లేదు కదా, సో ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు, ఎలాంటి డేటా లేదు. మనం క్యాజువల్గా డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టార్ట్ డేట్. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టార్ట్ డేట్ ఇలా ఇచ్చి వాటి యొక్క డేటా అనేది ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, సో ఈ విధంగా డేటా అనేది అందరికీ తెలిసింది. సో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, 1 రికార్డ్ నేను సెలెక్ట్ చేసి చూస్తా డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా. సో 1 రికార్డ్ అనేది మనకి వచ్చింది. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్ కాలమ్స్ కాకుండా నేను జస్ట్ ఏదైతే కాలమ్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్స్లో కూడా మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి,
లాస్ట్ నేమ్. ఈ రెండు కాలమ్స్లో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ స్టార్ట్ డేట్లో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేయటంలా. సో అప్పుడు మనకి ఫస్ట్ నేమ్ అండ్ స్టార్ట్ డేటాలో నల్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నా చూడండి. వన్ రో అనేది ఇన్సర్ట్ అయింది. బట్ ఇప్పుడు డేటా అనేది సెలెక్ట్ చేస్తే ఫస్ట్ నేమ్ స్టార్ట్ డేట్ అనేది మనకి నల్స్ వస్తాయి. ఎందుకంటే మనం డేటా అనేది ఏమి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ నల్స్ వస్తాయి. క్లియరా? టూ టైప్స్ తెలిసింది మనకి. ఆల్ కాలమ్స్లో ఇన్సర్ట్ చేయాలంటే ఏ విధంగా, పర్టికల్ కాలంలో ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ద్వారా ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ ఇలా పెట్టకుండా నేను ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ సెలెక్ట్ పెట్టి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా డేటా అనేది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మన ఆల్రెడీ డేటా అనేది ఎంత ఉంది ఈ టేబుల్లో 3 రికార్డ్స్ ఉంటాయి. ఈ 3 రికార్డ్స్ మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఎంత అవుద్ది? 6 అవుద్ది. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. నువ్వు ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ అని పెట్టాలనే రూల్ ఏం లేదు. వేరే టేబుల్ పెట్టినా కానీ నీకు డేటా అనేది ఇన్సర్ట్ అవుద్ది. ఇక్కడ ఎన్ని అయితే రికార్డ్స్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయి? జస్ట్ 3 రికార్డ్స్. ఈ 3 రికార్డ్స్ అనేది మళ్ళీ ఇన్సర్ట్ అవుద్ది అనమాట. ఏ టేబుల్? ఈ టేబుల్లోకి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనమాట. ఓకే, మళ్ళీ 3 రికార్డ్స్ వచ్చాయి. అంత ముందర 3 ఉన్నాయి. 3 + 3 6. సో నేను ఇప్పుడు డేటా అనేది సెలెక్ట్ చేసి చూస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. డూప్లికేట్స్ వచ్చాయి. మళ్ళీ 3 రికార్డ్స్ వచ్చాయి కాబట్టి మొత్తం 6 రికార్డ్స్. అలా కాకుండా మనం విత్ కండిషన్ పెట్టి కూడా డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. విత్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఐడి 4 ఉంది కదా, ఎంప్లాయీ ఐడి 4తో 2 ఉన్నాయి. డేటా మొత్తం ఎంత ఉంది? 6 రికార్డ్స్. 6 + 2 8 రికార్డ్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. నాకు ఈ టేబుల్లో ఎంప్లాయీ అనే టేబుల్లో 6 రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాను. ఏమి ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నాను? ఎంప్లాయీ ఐడి 4 తోటి ఏ రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఆ 2 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ 4. 2 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. 2 రికార్డ్స్ వచ్చాయి. అంతకుముందు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 6 ఉంటాయి. +2 8 రికార్డ్స్. ఇప్పుడు డేటా అనేది సెలెక్ట్ చేస్తే 8 రికార్డ్స్. క్లియర్? ఓకే, మనం ఇప్పుడు మల్టిపుల్ వేస్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూసాం. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ పెట్టాలనే రూల్ ఏం లేదు. బట్ డిఫరెంట్ టేబుల్ పెట్టినా కానీ డేటా అనేది ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ టాపిక్ varchar nvarchar. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు డేటా ఐడి ఉంది కదా, మొత్తం నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. నేను జస్ట్ టన్కేట్ చేస్తాను. టన్కేట్ అంటే డేటా అనేది వెళ్ళిపోద్ది. ఈ టాపిక్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టన్కేట్ టేబుల్ డేటా అనేది జస్ట్ రిమూవ్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే డేటా అనేది ఏం లేదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే జస్ట్ varchar nvarcharకి మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా? మీకు స్టార్టింగ్లో చూపించాను. దీని యొక్క డేటా టైప్ వచ్చేసరికి మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ 10 ఇచ్చాం కదా, బయట ఇది 20 తీసుకుంటుంది. మళ్ళీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు 20 ఇచ్చామనుకోండి, అది 40 తీసుకుంటుంది. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. టేబుల్ అనేది డ్రాప్ చేస్తాను. ఇక్కడ ఎన్వర్కర్ ఉంది కదా,
ఇక్కడ నేను 20 ఇస్తున్నా. బై డిఫాల్ట్ ఇక్కడ ఏం తీసుకుంటుందంటే 40 తీసుకుంటా. ఇక్కడ వేర్కర్ ఉంది కదా, ఇక్కడ 20 ఇస్తా. ఇది ఎంత తీసుకుంటుంది? 20 తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నా. టేబుల్ అనేది క్రియేట్ అయింది. మీరు SP_help అని తీసుకోవచ్చు, లేదా టేబుల్ క్లిక్ చేసి Alt F1 ఇలా క్లిక్ చేసినా మీకు దాని యొక్క హిస్టరీ తెలుస్తుంది. చెప్పే కదా, ఎన్వేర్కర్ వచ్చేసరికి డేటా సైజ్ 40 తీసుకుంటుంది. ఇక్కడ మనం ఎంత సైజ్ ఇస్తామో దీని సైజ్ అంటారు, లేదా లెంత్. దానికి డబుల్ తీసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకేనా? ఓకే, టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ వేర్కర్ ఏంటంటే ఎన్వేర్కర్ మధ్య డిఫరెంట్. ఇవి మల్టిపుల్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తాయి అనమాట. ఏది ఎన్వేర్కర్ అనేది. ఇలా సింబల్స్ ఉంది కదా, ఈ సింబల్స్ను కూడా ఎన్వేర్కర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దానికోసం ఇది ఈచ్ క్యారెక్టర్ అంటే మనము చూపిస్తా చూడండి. హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఏ, ఆర్, ఇలా డిఫరెంట్ వాటిని అన్నిటిని 2 bytes తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మీ ఎన్వేర్కర్ అనేది చైనీస్ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈచ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నా కదా, ఇన్సర్ట్ చేసిన అది సపోర్ట్ చేయకపోతే మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇలా కొడితే మనకి ఇలా క్వశ్చన్ మార్క్స్ వస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేయలేదు. ఇందాక నేనేం చెప్పాను? సపోర్ట్ చేస్తా అని చెప్పాను కదా, బట్ ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఇక్కడ మనం ఎన్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. 1 row ఎఫెక్టెడ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ చూసారు, హిందీ అనేది వచ్చింది. దీని ఫస్ట్ నేమ్ యొక్క డేటా టైప్ ఏంటి? ఇది ఎన్వేర్కర్, ఇది వేర్కర్. లాస్ట్ నేమ్ అనేది మీకు పైన చూసుకోండి. కావాలంటే టేబుల్ క్రియేట్ అప్పుడు మనం ఫస్ట్ నేమ్కి ఎన్వేర్కర్, లాస్ట్ నేమ్కి వేర్కర్ ఇచ్చాం. క్లియర్? సో మీకు ఇంకా డౌట్ ఉంటే, ఒకవేళ వేర్కర్ కూడా ఇక్కడ ఎన్ ఇస్తే సపోర్ట్ చేస్తుందా? నో, సపోర్ట్ అనేది చేయదు. సో ఇన్సర్ట్ చేస్తున్నాం. 1 row అనేది ఎఫెక్ట్ అయింది. చూసారు, సపోర్ట్ అనేది చేయదు. క్లియర్? ఈ రెండు అయిపోయింది. క్లియర్. ఇప్పుడు సింబల్స్ కూడా అంతే. ఇవి సింబల్స్ కదా, ఈ సింబల్స్ కూడా ఎన్వేర్కర్ అనేది సపోర్ట్ చేస్తుంది, వేర్కర్ అనేది సపోర్ట్ చేయదు. చూడండి, ఇక్కడ ఎన్ పెట్టకపోతే ఏమవుద్ది చూడండి. అది కూడా ఇక్కడ నేను ఎన్ పెట్టలేదు, ఇన్సర్ట్ చేస్తున్నాను. అది ఏమొస్తుందంటే బై డిఫాల్ట్ క్వశ్చన్ మార్క్స్ వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు నేను ఇదే సింబల్ని వేస్తున్నాను, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇన్సర్ట్ చేశాను. డేటా అనేది సెలెక్ట్ చేస్తాను. చూసారా, అయినా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎన్ పెట్టాలి. ఇక్కడ కూడా ఎన్. అప్పుడు ఇది నేను ఈ డేటాని ఎలా సెలెక్ట్ చేస్తుంటే, ఇక్కడ ఉంది కదా 61, ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది అనమాట. లేదా ఇక్కడ ఉండి షిఫ్ట్ పెట్టుకొని ఏఆర్ బటన్ నొక్కినా కానీ మొత్తం డేటా అనేది సెలెక్ట్ అవుద్ది. ఓకేనా? మీరు ప్రతిసారి ఇలా మౌస్ పెట్టుకొని ఇలా సెలెక్ట్ చేసేదానికన్నా ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకే, షిఫ్ట్ అండ్ ఏఆర్ బటన్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ 61 ఉంది కదా, ఈ సైడ్ ఇలా క్లిక్ చేసినా కానీ ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. 1 row ఎఫెక్టెడ్. ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నేమ్ యొక్క డేటా టైప్ ఎన్వేర్కర్, లాస్ట్ నేమ్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి వేర్కర్. అందుకనేది మనకి డేటా అనేది
కరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. ఇది క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసరికి టెంపరీ టేబుల్స్. టెంపరీ టేబుల్స్ గురించి చెప్తాను. ఓకే, టెంపరీ టేబుల్స్ వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి లోకల్, ఇంకోటి గ్లోబల్. లోకల్లో వచ్చేసరికి ఇలా సింగిల్ హ్యాష్ సింబల్ తోటి క్రియేట్ చేస్తే అది లోకల్ అనమాట. ఇంకోటి గ్లోబల్, ఇలా డబుల్ హ్యాష్ తోటి క్రియేట్ చేస్తే దీన్ని గ్లోబల్ అంటారు. ఓకేనా? వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే జస్ట్ ఇది టెంపరీగా సేవ్ అవుద్ది అనమాట. మనం ఈ కర్సర్ క్లోజ్ చేసామనుకోండి ఈ విండోని, డేటా అనేది లాస్ అయిపోద్ది. జస్ట్ టెంపరీ పర్పస్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుద్దంటే డేటాబేసెస్, ఇక్కడ సిస్టమ్ డేటాబేసెస్, ఇక్కడ టెంప్డీబీ, ఇక్కడ చూసారా టెంపరీ టేబుల్స్ అని, ఇక్కడ అనేది మనకి డేటా అనేది సేవ్ అవుతుంది. ప్రజెంట్ ఏం లేదు కాబట్టి లేవు. ఓకే, నేను ప్రజెంట్ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి చూస్తాను. క్రియేట్ టేబుల్, సింగిల్ హ్యాష్ ఇచ్చాను కాబట్టి ఇది ఏముంటుంది, లోకల్. ఓకే, లోకల్ టెంప్ టేబుల్. గ్లోబల్ కావాలంటే డబుల్ హ్యాష్. సో టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? డేటా కూడా ఇన్సర్ట్ చేస్తాం. డేటా కూడా ఇన్సర్ట్ అయింది. ఈ డేటాని మనం చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం డేటా అనేది చూడవచ్చు. ఓకే, మీరు ఇక్కడ ఇంకా రాలేదని చూస్తున్నాం కదా, జస్ట్ ఇది ఇంకా రీఫ్రెష్ కాలేదన్నమాట. వన్ మినిట్. ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను. ఇవి ఎక్కడ స్టోర్ ఉందంటే టెంప్డీబీలోనే స్టోర్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ నేను చూపిస్తాను గ్లోబల్ టెంప్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ డబుల్ హ్యాష్ చేస్తే గ్లోబల్ టేబుల్ అవుద్ది. టేబుల్ అనేది క్రియేట్ చేసిన అండ్ డేటా వచ్చేసరికి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో రెండు టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసాం అండ్ సెలెక్ట్ చేస్తున్నా ఇది. సో వీటి మధ్య రెండు డిఫరెంట్ ఏంటంటే ఇది లోకల్ కదా, ఇది ఇక్కడ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ వరకు మాత్రమే మనం డేటా అనేది చూడగలుగుతాం. న్యూ క్వరీ అనేది ఇంకో విండో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డేటా అనేది మనకి కనపడదు. ఇది లోకల్. ఈ లోకల్లో మనం డేటా అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఇది ఎర్రర్ వస్తుంది, కానీ గ్లోబల్ అనేది ఎర్రర్ రాదు. సెలెక్ట్ చేస్తున్నాను. ఇది లోకల్, ఇది గ్లోబల్ అనమాట. ఇప్పుడు డేటా సెలెక్ట్ చేస్తే గ్లోబల్ వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇది మల్టిపుల్ విండోస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ మనం న్యూ క్వరీ తీసుకున్నా కానీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎన్ని విండోస్ తీసుకున్నా గ్లోబల్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. క్లియర్? ఇక్కడ డేటా అనేది టెంపిడిబిలోనే వస్తుంది, అది కరెక్ట్గా కనపడటం లేదు. నేను చూసి ఒక 2 minutes చెప్తాను. ఇక్కడ చూసారా, వచ్చింది గ్లోబల్ అండ్ లోకల్ 2 టేబుల్స్ అనేవి. ఇప్పుడు ఈ ఏదైతే ఈ విండోస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని క్లోజ్ చేస్తే మనకి లోకల్ అండ్ గ్లోబల్ అనేది డేటా అనేది లాస్ అయిపోతాం. ఒకసారి చూడండి, ఇదంతా కాపీ చేసుకుంటాను, నేను క్లోజ్ చేస్తాను. నో, ఇది సేవ్ చేయాలా సేవ్ చేయకూడదా అని అడుగుతుందన్నమాట. సో అవసరం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. ఈ డేటా మాత్రం నేను సేవ్ చేసుకుంటున్నాను. సో నో. ఇప్పుడు మనకి ఈ డేటా అనేది లాస్ అయిపోతుంది అనమాట. న్యూ క్వరీ తీసుకుంటున్నా. చూసారా, న్యూ ఆబ్జెక్ట్ నేమ్, ఎందుకంటే మనం వీటిని క్లోజ్ చేసాం కదా, అప్పుడే మనకి డేటా అనేది లాస్ అయిపోతాం. అదేవిధంగా గ్లోబల్ కూడా మీకు ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ మనకి యాక్షన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని మీకు కొంచెం డిలే చేస్తుంది అన్నమాట. అంత యాక్టివ్గా అంత స్పీడ్గా ఉండదు. ఓకేనా? మళ్ళీ మనం టెంప్డిబి టెంపరీ టేబుల్స్ చూసారా, లేదన్నమాట. మళ్ళీ క్రియేట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. రీఫ్రెష్ చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇలా అక్కడ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి కనిపిస్తుంది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కనిపించింది కదా, కొంచెం టైం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ వేరియబుల్. టేబుల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? డిక్లేర్ టేబుల్ నేమ్. ఇక్కడ @ సింబల్ ఇస్తాము, టేబుల్ నేమ్ ఇచ్చి వాటి యొక్క కాలమ్స్, డేటా టైప్ అండ్ సైజ్ ఇచ్చాము. క్రియేట్ అయింది కదా. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ కాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎవ్రీ టైం. ఇలా సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కాదనమాట. ఎంబ్రాయిడ్ టేబుల్ అనేది సెలెక్ట్ కాదు. మనం దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎవ్రీ టైం ఇక్కడ క్రియేట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు నెక్స్ట్ మనం సెలెక్ట్ అనేది చేయాలి. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఈ విధంగా ఇచ్చామనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎవ్రీ టైం టేబుల్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటే మనకి డేటా అనేది చూపిస్తుంది. చూసారా, ఫస్ట్ వచ్చేసరికి డేటా ఏం లేదు, నెక్స్ట్ వచ్చేసరికి 1 row అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఓకే, క్లియరా? సో నేను ఈ వీడియోలో చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, టెంపరీ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ వేర్క్యార్ అండ్ వేర్క్యార్ మధ్య డిఫరెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటా ఇన్సర్ట్ టైప్స్ చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్, ఇక్కడ సేమ్ టేబుల్ పెట్టాల్సిన రూల్ ఏం లేదు. మనం ఏ టేబుల్ అయితే డేటా కావాలనుకుంటామో ఆ టేబుల్ నుంచి డేటాని తీసుకొని రావాలనుకుంటామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరికైనా ఏదైతే ప్రజెంట్ మీరు చూస్తున్న డాక్యుమెంట్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ.